ఓం భూ వరాహ నమః. అఖండ మహాసంకల్ప విశ్వవ్యాప్త సంకీర్తనగా 12 రోజులలో 6వ రోజు 12వ రోజుల్లో భాగంగా 6వ రోజు మానవ జీవితానికి పరిష్కారం అఖండ మహాసంకల్పమే అని మహర్షులు శ్రీ విశ్వచక్ర ప్రమాణంగా అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రంలో నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో 6వ రోజు మానవ జీవితానికి పరిష్కారంగా అఖండ మహాసంకల్పము. అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి 4 అంశములు. ప్రతినిత్యం బ్రహ్మాండ నాయకుడి వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో ప్రతిరోజు నిత్య అగ్నిహోత్రాన్ని యజ్ఞనారాయణ స్వామి ప్రమాణంగా ప్రత్యక్ష నిదర్శనంగా ద్వాదశాదిత్యులు ప్రత్యక్ష నిదర్శనంగా నిత్య కళ్యాణాన్ని విశ్వ కళ్యాణాన్ని చెప్పేటువంటి క్రమంలో అఖండ మహాసంకల్పం చెప్పేటువంటి క్రమంలో దురిత క్షయ ద్వారా అనేటువంటి దాన్ని చెప్పటం శ్వేత వరాహ కల్పే అనేటువంటిది అనంతమైనటువంటి కాలాన్ని సూచిస్తుంది. ఇది ఈ అఖండ మహాసంకల్ప ప్రాధాన్యత మళ్ళీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే, ఇది ప్రతి మానవ దేహంలో కలియుగంలో 4 యుగాల్లో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర బ్రహ్మదేవుడి ద్వారా విధి విధానాలు ఇవ్వబడ్డాయి. లక్ష్మీనారాయణ ద్వారా భూమాత నిరంతరం మోస్తుంది, పరమాత్మ నిరంతరం వ్యాపించి ప్రాణశక్తి నిరంతరం ఇస్తున్నాడు, శివపార్వతులు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు అనేటువంటి తత్వాన్ని అఖండ మహాసంకల్పంలో మహర్షుల ద్వారా విమర్శపడిన రహస్యంగా ఉన్నది. దాన్ని విశ్లేషణ చేసుకొని మానవ దేహాల్లో గృహాల్లో అమలు చేసుకొనవలెను అనేటువంటి సంకల్పాన్ని బాల్యంలోనే గృహంలో నామకరణ మహోత్సవ సందర్భంగా ప్రతి గృహంలో చెప్పబడుతుంది. అది చేసుకుంటారా చేసుకోరా అనేది అది ఆ మానవ దేహం బాల్యంలోనే నామకరణం చేస్తారు. ఆ నామకరణ సందర్భంగా సంకల్పాన్ని చెప్పుకొని చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం, చతుర్విధ పురుషార్థాలు ఈ దేహం ఈ బాల్యంలో ఉన్నటువంటి దేహానికి ఈ తల్లిదండ్రుల ద్వారా గృహంలో సంకల్పాన్ని చెప్పుకొని ఈ బాలదేహమే వృద్ధదేహం అవుతుంది. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అసత్యాన్ని నుంచి సత్యంలోకి, తమస్సులోంచి జ్యోతిర్గమయ వివేకంలో జ్ఞానంలోకి, మృత్యువు నుండి అమృతత్వాన్ని సాధించుకొనవలను. ఈ 4 ద్వారా ధర్మము అర్థము కామము మోక్షము. ఇది సంకల్పంలో గృహంలో పురోహితుడిని పిలుచుకొని చేసుకునేటువంటి క్రమంలో ఈ మంత్రాల్లో వచ్చేస్తుంది. దాన్ని విశ్లేషణ ఎవరికి వారు చేసుకునవలను. అది చేసుకునేటువంటి క్రమం చేసుకున్నారా లేదా అనేది అది తర్క మీమాంసగా వస్తుంది. కాబట్టి బాల్యంలోనే చెప్పబడుతుంది. భగవద్గీత చెప్పినట్టుగా ఎవరికి జవాబుదారి, వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అనకుండా ఎవరిని వారే ఉద్ధరించుకునవలను. తల్లిదండ్రులు జన్మనిస్తారు. తల్లి తండ్రి గురువు దైవం. తల్లి ప్రత్యక్ష దైవం, తండ్రి ప్రత్యక్ష దైవం. తల్లి తండ్రి గురువు ఎవరు అని ప్రశ్న వేసినప్పుడు ఈ అఖండ మహాసంకల్పమే గురువు. ఈ అఖండ మహాసంకల్పంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని అన్నప్పుడు బ్రహ్మ వైవర్త పురాణం దాన్ని అధ్యయనం చేసుకోవటం, విష్ణు పురాణాన్ని అధ్యయనం చేసుకోవటం, శివ పురాణాన్ని అధ్యయనం చేసుకోవటం ద్వారా, గరుడ పురాణాన్ని అధ్యయనం చేసుకోవటం ద్వారా ఇవన్నీ మాకు పురాణాల వేదాలు ఎవరు చెప్పలేదు అనేటువంటి మళ్ళీ తప్పించుకునేటువంటి మార్గాల్ని స్పష్టంగా కలియుగంలో అయితే ఉంటాయి. అందుకని వేదాధ్యయనం ద్వాపర యుగంలో చివరగా భీష్మ పితామహుడు ద్వారా విష్ణు సహస్రనామం విశ్వమంతా వ్యాపించి ఉన్నది అనేటువంటి తత్వాన్ని సకల మానవాళికి కేవలం 1008 నామాల్ని విశ్లేషణ చేసుకుంటే విధియుక్తమైనటువంటి కర్తవ్యం ద్వారా 9 భక్తి యోగాల్ని
అఖండ మహాసంకల్పం ద్వారా అమలు చేసుకుంటూ దేహంలో గృహంలో నవవిధ భక్తి యోగాన్ని పరమ కర్తవ్యాన్ని పంచమహాయజ్ఞాన్ని అమలు చేసుకోవటం ద్వారా ఎవరైనా గృహంలోనే ముక్తిని సాధించవచ్చు అని భీష్మ పితామహుడు ద్వారా అనుశాసనిక పరమం శాంతి పరమం ద్వారా సమస్త ధర్మాన్ని మానవాళికి ఇవ్వబడ్డాయి. ప్రతి మానవుడు నాకేం తెలియదు అంటాడు, అన్నీ తెలుసు అంటుంటాడు. మానవ దేహంలో 100 సంవత్సరాలు జీవించేటువంటి మానవ దేహాలు ఈ కలియుగంలో 5000 సంవత్సరాల నుంచి మానవ దేహాలు చెప్పబడేటువంటి వయసు పెరిగే కొద్దీ నాకన్నీ తెలుసు అంటాడు. ఏం తెలుసు అంటే పులుసే. గతంలో చెప్పి ఏదేదో విషయాలు లోక సంబంధించిన విషయాలు ప్రమాణం అయితే తెలియదు. సంకల్ప ప్రమాణాన్ని తెలియకుండా ఏవేవో తెలుసని పులుసైపోయి అలుసైపోయేటువంటి మానవ జీవితాలు జీవించబడుతున్నాయి. తెలుసు అంటారు. ఏం తెలుసు అంటే ఏవేవో విషయాలు తెలుసు అని చెప్పని గతానికి సంబంధించి ఏవేవో విషయాలు ఏదేదో విధంగా చెప్తారు. గుణాలతో చెప్తారు. సత్వగుణంతో, రాజోగుణంతో, తమో గుణంతో, అహంకారంతో, మమకారంతో ఏవో విషయాలు తెలుసుకొని ఏవో చెప్పబోతారు. అవి పులిసిపోతాయి. పులిసిపోయి అలుసైపోతాయి. తెలుసు, పులుసు, అలుసు, ఇదే ఈ 3 తత్వాలు మానవ జీవితంలో 5000 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి సందర్భం ఇదే. అందుకనే గురుత్వాలు లేకుండా పోయి శిష్యత్వాలు ఎవరు? శ్రవణ భక్తి ఎక్కడుంది? శ్రవణం ఎక్కడుంది? చెప్పేదెవరు? వినేదెవరు? ఏం చెప్తున్నారు? ఏం వింటున్నారు? ఏం చెప్పాలి? ఏం వినాలి? ఎవరు చెప్పాలి? ఎవరు వినాలి? ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరు వినాలి? ఏం వినాలి అనేటువంటి మీమాంస అయినటువంటి తర్క మీమాంసగా కొన్ని శతాబ్దాల నుంచి వస్తుంది. ఎవరు చెప్పాలి? ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి అని గురువులకి అతి సంక్లిష్టమైన పరిస్థితి. శిష్యులు ఎవరన్నా ఉన్నారా అంటే చెప్దాం విందాం అంటే శిష్యత్వాలు లేవు. అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా గురువులు మేమని శిష్యుల సమూహాన్ని ఏర్పరచుకొని సౌకర్యాలు సౌలభ్యాలతో కూడి ఇది మార్గం అని రకరకాలైనటువంటి పక్క మార్గాలకి, అల్ప మార్గాలకి, పక్క మార్గాలకి, నిషిద్ధ మార్గాల్లోకి తీసుకొని పోబడుతూ ఉన్నారు మానవ దేహాలు. దీనికి నిదర్శనం నిర్ధారణ ఏంటంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 ప్రమాణ అని చెప్పి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిశ్చలతత్వం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేటువంటి 2 శ్లోకాల్లో ప్రశ్న పరిష్కారం నిర్ధారణ చేశారు. జీవన ముక్తిని పొందాలి అంటే సత్యమే. సత్యం ఎవరు చెప్పబడింది? సత్యాన్ని ఎవరు చెప్పారు అని అంటే దాన్ని భీష్మ పితామహుడు అనుశాసనిక పర్వం శాంతి పర్వంలో సత్యము అంటే ధర్మము అంటే దీనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని వ్యాస మహర్షుల తత్వంగా భీష్మ పితామహుడు ద్వారా కృష్ణ పరమాత్మ అనుశాసనిక పర్వం శాంతి పర్వం ద్వారా మానవాళికి ఇవ్వబడింది. ఆ రెండింటినీ సులభ తెలుగు వచనంలో యూట్యూబ్ ఛానల్ కొడితే అనుశాసనిక పర్వం శాంతి పర్వం ఎవరికైనా వస్తుంది. ఎవరైనా ఏ కులాలైనా కానీ దేహంలో గృహంలో చదువుకోవచ్చును. మాకు అర్థం కాబట్టి దానికి ఎవరు చెప్పేది? నాకు ఏం తెలియదు, అర్థం కాదు, వ్యర్థం అవుతుంది అంటే అర్థమంతా కూడా 5000 సంవత్సరాల నుంచి ఎంతో సంపదలు ఉన్నటువంటి భూమాతలో నవనిధులు అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధులు నవనిధులు ఉన్నాయి. రత్నాలు, మాణిక్యాలు, మణిమాణిక్యాలు, అష్టైశ్వర్యాలు ఉన్నాయి. ఈ అష్టైశ్వర్యాలు ఎవరూ పొందటం 5000 సంవత్సరాల నుంచి. 5000 సంవత్సరాల నుంచి అష్టైశ్వర్యాలు ఎవరన్నా పొందారా, పొంది ఉన్నారా అని ఒక ప్రశ్న వేసుకొని దీన్ని తార్కికంగా రాజులు కానీ వంశాలు కానీ చరిత్రను 5000 సంవత్సరాల చరిత్రలోని అష్టైశ్వర్యాలు ఎవరైనా పొందారా
అంటే ఎవరు పొందలేదు అనే జవాబు వస్తుంది. అందుకని అఖండ మహాసంకల్పంలో అష్టైశ్వర్యాలతో కూడినటువంటి జీవన్ముక్తిని పొందవచ్చు. దేహాత్మ అనంతమైనటువంటి శ్వేతవరాకల్పే అనంతమైనటువంటి కాలము దేహాత్మ విచారణ సంకల్పం చెప్పబడుతుంది. వీక్షకులు ఉంటారు కళ్యాణంలో, అక్కడ మంగళసూత్రాలు చూపించి ఎవరి గోత్రామాన్ని వాడు చెప్పుకోమని దేహంలో ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు అనే తత్వాన్ని నిర్ధారణ చేసి పరమాత్మ షడ్గుణైశ్వర్య తత్వం కలిగినటువంటి వాడు వికలస మహర్షులు భృగు, అత్రి, మరీచి, కశ్యపుల ద్వారా పర, వ్యూహ, అర్చ, విభవ, అంతర్యామి తత్వాన్ని కూడా అక్కడ స్పష్టపరచబడుతుంది. దాన్ని ఇంకా విశ్లేషణ చేసుకొని గృహంలో 12 గంటల నుంచి 1 గంట దాకా వచ్చేటువంటి వీక్షణలో గుర్తించుకొని గృహంలో సనాతనం, పురాతనం, నిత్య నూతనం, మళ్ళీ సనాతనం, పురాతనం, నిత్య నూతనం, ఇది ఋషి ప్రమాణం. సమస్త 4 యుగాల్లో సమస్త మహర్షుల ప్రమాణం సనాతనం, పురాతనం, నిత్య నూతనం, మళ్ళీ సనాతనం, పురాతనం, నిత్య నూతనం, మళ్ళీ సనాతనం, పురాతనం, నిత్య నూతనం. ఈ అఖండ మహాసంకల్పాన్ని ఎవరైనా 4 అంశాలుగా విశ్లేషణ చేసుకోగలిగితే నిద్ర లేయగానే సుప్రభాత సేవగా భూమాత నిరంతరం మోస్తోంది, ఇస్తోంది అనేటువంటి స్త్రీ పురుష దేహాలు బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏ దేహాలైనా ఈ మూల భావాన్ని అందుకోవటమే ఈ అఖండ మహాసంకల్ప ప్రాథమికమైనటువంటి మూల భావన. ఈ మూల భావాన్ని అందించటమే విశ్వసేవ ప్రయత్నము. విశ్వసేవగా ఈ ప్రయత్నంలో ప్రయత్నం చేయటం జరుగుతుంది 6వ రోజుగా. ఈ మూల భావం చేసుకొని సనాతనం, పురాతనం, నిత్య నూతనం. సనాతనంలో మనకి 4 వేదాలు, 18 పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, 700 శ్లోకాలు, 18 అధ్యాయంలో సమస్త పరిష్కారాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామంలో విశ్వమంతా వ్యాపించి ఉన్నది అనేటువంటి తత్వాన్ని ఏ దేహంలో ఏ గృహంలో అందుకోవటానికి ఇబ్బంది ఉన్నది. ఇది అనంత విశ్వాలలో అఖండ మహా సంకల్ప ఫౌండేషన్లో ప్రథమ ప్రశ్న. ఏ దేహానికి, ఏ స్త్రీ పురుష దేహానికైనా ఈ భావాన్ని విశ్లేషణ చేసుకొని తర్క విచారణ చేసుకొని విశ్లేషణ చేసుకొని అందుకొని అమలు చేసుకోవటానికి అభ్యంతరం ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, ఎందుకు ఉన్నది అని ప్రశ్న వేసుకుంటే ఏ దేహానికి గృహానికైనా వాళ్ళకే ఒక్క 10 నిమిషాలు కూర్చొని ఏకాంతంగా ఎవరైనా నేనెవరు, పరమాత్మ ఎవరు, జీవిత సూత్రం ఏంది, నిర్ధారణ ఎక్కడ ఉన్నది అని ఈ విశ్వచక్రాన్ని కనుక గుర్తించి దర్శించి, ఈ విశ్వచక్రం ఉంది, ఓం ప్రమాణాయ నమః అని ఉంటుంది, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉంటుంది, దేహాత్మ విచారణ అని ఉంటుంది, పరమాత్మ తత్వ విచారణ అని ఉంటుంది, జీవిత సూత్రము అని ఉంటుంది, కర్తవ్యం దైవమానికం అని ఉంటుంది. ఈ కర్తవ్యమే విశ్వసేవ అని ఉంటుంది. దీన్ని ఎదురుగా పెట్టుకొని సెల్లోనే ఉంటుంది. వీక్షణ చేసుకోగలిగితే వీక్షణ చేసుకొని నేనెవరు, పరమాత్మ తత్వం ఏంది, జీవిత సూత్రం ఏంది, ఈ మూడింటిని అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి సంకల్పాన్ని ప్రతినిత్యము మా గృహంలో అమలు చేయబడుతుందా, చేసుకుంటున్నామా అనేటువంటి ఒక ప్రశ్న ఎవరికి వారు వేసుకుంటే ఎవరికి వారికి జవాబు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ ప్రశ్నకు సంబంధించి మహర్షులు చెప్పింది అసతోమ సప్తమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతమయ. ఓం శాంతి శాంతి శాంతి. దేహానికి సంబంధించిన శాంతి, జీవితానికి సంబంధించిన శాంతి, పరమాత్మకు సంబంధించిన శాంతి, 3 శాంతులు పొందాలంటే ఈ మూడింటిని దేహంలోకి అన్వయం చేసుకొని నవవిధ దేహానికి సంబంధించిన నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగాలే శరణ్యమని వశిష్ఠ మహర్షుల ద్వారా, రామచంద్రమూర్తి ద్వారా, ప్రహ్లాదుడి ద్వారా, అంబరీష చక్రవర్తి ద్వారా, ధర్మరాజాదుల ద్వారా చెప్పబడి ఉన్నందున
జనక చక్రవర్తి ద్వారా సత్య హరిశ్చంద్ర మహారాజు ద్వారా భాగవతోత్తముల ద్వారా నారద మహర్షుల ద్వారా చెప్పబడి ఉన్నందున ఇంతకంటే ప్రమాణం ఇంకేం కావాలి? గురువు దేహంలోనే ఉన్నాడు. అఖండ మహాసంకల్పం గురువు ఒక దేహం కాదు, రూపం కాదు. ఆలయాలు నిర్మాణం చేసి చేయమని చెప్పని ద్వాపరయుగం వరకు ఎవరు చెప్పబడలేదు. నిర్ధారణ జరిగిపోతుంది. గురువుకి ఆలయం కట్టి ద్వాపరయుగం మహర్షులు వశిష్ఠ మహర్షికి ఈరోజు కూడా నారద మహర్షిని వశిష్ఠ మహర్షిని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి స్మరించుకుంటున్నారు. ఆ మహర్షులే మంత్రద్రష్టలు. ఒక్కొక్క ఓం విశ్వస్మై నమః అనేటువంటి నామంలో మంత్రద్రష్టలు, అధిష్టాన దేవత, అద్భుతమైనటువంటి తత్వం, మూడిటితో కూడిన ఛందస్సుతో కూడినటువంటి తత్వాన్ని, రహస్య తత్వాన్ని అక్కడ ఇమిడ్చారు. ఎందుకంటే వేదాల్ని, పురాణాల్ని, ఋషుల్ని, ఈ సమస్త వాంగ్మయాన్ని మానవ దేహం క్యామిడీగా ఇట్టంటుంది. అట్టన్నా కానీ దోషమే. ఇవన్నీ కూడా అపౌరుషయాలుగా సాక్షాత్తు బ్రహ్మదేవుడి ద్వారా, సరస్వతి ద్వారా వచ్చినటువంటి వేద వాంగ్మయాన్ని ఇట్టంటారు. నాకన్నీ తెలుసని మహర్షి కదా, ఏముంది ఇలా ఆయన గురువు, ఇలా ఆయన గురువు, ఈ దేవుడు అని చెప్పిన దేవుడికి సంబంధించిన కుతర్కవాదాలు, గురువుకు సంబంధించినటువంటి కుతర్క స్థితులు, శిష్యత్వాలు 5000 సంవత్సరాలు ఏ శిష్యుడు ఏ గురువుని ప్రమాణంగా తీసుకొని మానవ జీవితం స్పష్టంగా సీతారాముల మార్గదర్శనం చేసి మానవ జీవితానికి ఇది అని మంగళసూత్రాన్ని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి సీతాతత్వాన్ని స్త్రీలంతా ఆ రామాయణాన్ని చదువుకుని సీతామ్మవారు ఏ రకంగా సంభాషణ ఎవరెవరితో చేసింది అనే తత్వాన్ని రాములు వారు ఆయన బాల్యం నుంచి పట్టాభిషేకం వరకు ఎవరెవరితో ఏ రకంగా సంభాషణ చేశాడో, ఆయన వ్యక్తిత్వం ఏంది, శీల సంపద ఏంది అని పురుషులు ఎవరైనా ఏ కులాల వాళ్ళైనా అవగాహన చేసుకుంటే మానవ జీవితానికి మార్గదర్శనాన్ని వశిష్ఠ మహర్షులు పరిచేశారు. అక్కడ ఉన్నది. అందుకని శుభలేఖల్లో కూడా వేసుకుంటూ గురువు ఎవరు, దేవుడు ఎవరు అనేటువంటి ఈ రకరకాల తగాదాల్లోకి కుతర్కంలోకి వెళ్ళిపోతారు. అందుకనే అఖండ మహాసంకల్పం మా తల్లిదండ్రులు అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం అని అఖండ మహాసంకల్పాన్ని క్షేత్రాల్లో స్వయంభూలుగా ఆవిర్భవించి 12 జ్యోతిర్లింగాల్లో 108 దివ్య దేశాల్లో ఆవిర్భవించి 100 సంవత్సరాల మానవ దేహాలు కాదు మమ్మల్ని నిర్మాణం చేసేది, కట్టేది అని కాశీ విశ్వేశ్వరుడు ఈరోజు కూడా సత్య హరిశ్చంద్ర మహారాజు కథ ఈరోజు కూడా కృతయుగ కథని చెప్పుకునేందుకు ఆస్కారం ఉంది. భక్తి యోగ పదన్యాసి వారణాసి అని హరిశ్చంద్ర మహారాజు కలియుగంలో దాదాపు 80లో సత్య హరిశ్చంద్ర మహారాజు డ్రామా వేసుకునేవాడు. వారణాసి భక్తి యోగ పదన్యాసి వారణాసి భవ దురిత శాస్త్ర మకరాసి వారణాసి అనే పద్యాన్ని పాడేవాడు. ఈ సత్య హరిశ్చంద్ర మహారాజు కథని కలియుగంలో కూడా కొన్ని కోట్ల లక్షల సంవత్సరాల కథను చెప్పుకుంటుంటే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలకి ఈ కారణ జన్మలను పట్టుకొని ఇప్పుడు ప్రస్తుత ఆధునిక కాలంలో మీడియాలో చూడండి, ఎవరైనా మీడియాలో చూస్తే రకరకాలైనటువంటి వివాదాలు నడుస్తూ ఉన్నాయి. అంటే కలియుగంలో వివాదాలు ప్రతినిత్యం ప్రతి దేహంలో గృహంలో వివాదాలు నడుస్తూనే ఉంటాయి. ఎందుకని అని అంటే ఒక ప్రశ్న వేసుకుంటే క్షణం చిత్తం క్షణం మాయ. ఇదే ఈ మనసులో అఖండ సంకల్పం దేహాత్మ విచారణ చేసుకోక మనసు వికల్పాలతోటి రకరకాలైనటువంటి స్థితులతోటి వెళ్ళిపోతూ క్షణం చిత్తం క్షణం మాయలో ఉంటూనే ఉంటుంది. దాన్ని ధ్యానానికి కూర్చున్నా, దేనికి కూర్చున్నా హిమాలయాలకు వెళ్ళి తపస్సులు చేశారు కొన్ని సంవత్సరాలు, వాళ్ళకి ముక్తులు రాలా. కానీ ఇప్పుడు హిమాలయాల్లో యోగులు తపస్సులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు వేరే. ఈ మానవ జీవితాన్ని బ్రహ్మచర్యాన్ని గృహస్థాశ్రమాన్ని ఇవన్నీ పూర్తి చేసుకుని కారణ జన్మలు చేస్తున్నాయి, తపస్సులు చేస్తున్నాయి, అది వేరే. ఇప్పుడు ఈ సంచారంలో జనంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ధ్యానం అంటారు. ఇక్కడ ధ్యానాలు ఎవరికి కుదరవు. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానంతో ముక్తిని పొందవచ్చు. జ్ఞానమే మోక్షానికి మార్గం. జ్ఞానమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది
అని విచారణ మార్గం ద్వారా దీనికి రామచంద్రమూర్తి ప్రత్యక్ష నిదర్శనంగా నిలబడతాడు. పరతత్వ విచారణ, ధర్మాచరణ ఏకకాలంలో సమన్వయం చేసుకుని ధర్మాచరణ పరతత్వ విచారాన్ని ఏకకాలంలో మానవ దేహంలో, మనసులో, వాక్కులో త్రికరణ శుద్ధిగా మానవ బ్రహ్మచర్య కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని అమలు చేస్తేనే. అందుకనే రామేశ్వరం స్వయంగా రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ఠ చేసి అభిషేకం చేసి అర్చన చేసి నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకోవలను అని ఆంజనేయ స్వామి ద్వారా కలియుగ బ్రహ్మగా స్మరణ మార్గాన్ని నవవిధ భక్తి యోగాల్ని ఆంజనేయ స్వామి ద్వారా గురువుగా ఈ విశ్వానికి కలియుగాంతం వరకు ఆంజనేయ స్వామి కూడా దేవతామూర్తిగా ఆరాధింపబడతాడు అని ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా ఆంజనేయ స్వామి కామరూపిణైనా చిరంజీవినైనా ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాడు అదృశ్య రూపంలో. ఆయన కోటాను కోట్ల మానవ దేహాలు ఎవరికి భగవంతుడు దేవుడు కనపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏంటి అని అంటుంటారు. దేవుడు కనపడాల్సిన అవసరం అసలు నువ్వెవరు అసలు తెలుసుకోకుండా దేవుడు అనే పదాన్ని పలికేందుకు ఆస్కారమే లేదు. దేవుడు ఎక్కడ అంటే పాలల్లో నెయ్యి ఉంది, చూపించగలరా? అసలు నీ పేరు ఎవరు పెట్టారు, అసలు నువ్వెవరు అనే ప్రశ్నగా దేహానికే జవాబు లేనప్పుడు దేవుడిని చూపించు అనేటువంటి కుతర్క ప్రశ్నకి జవాబే లేదు. అందుకని కలియుగంలో ఆంజనేయ స్వామి కూడా కలియుగ బ్రహ్మగా చిరంజీవిగా ఇప్పటికి కూడా అవ్యక్త రూపంలో ఉంటారు. దేవుడు అవ్యక్త రూపంలో మానవ దేహాలు చూడాలి అంటే పాలల్లో నెయ్యిని ఏ విధంగా చిలికి కాచి 2 సార్లు కాచి పాలను కాచి తోడేసి మళ్ళీ వెన్నను చిలికి వెన్నను తీసి వెన్నని మరిగించి కరిగించి నెయ్యి ద్వారా కర్మయోగం, భక్తి యోగం, నవవిధ భక్తి యోగాల ద్వారా ఎవరికైనా దర్శనం అవుతాడు. ఒక పేరుని సంతకం పెట్టి ఈ సంతకంలో అన్ని అక్షరాలను చూపించమంటే చూపించలేరు. అదేవిధంగా నాస్తికమైనటువంటి ప్రశ్నకి ఆ ప్రశ్నలోనే జవాబు ఉంది. ఆ స్వరమే, ఆ శబ్దం, ఆ దేహంలోంచి వచ్చేటువంటి శబ్దమే పరమాత్మ అనేటువంటి జవాబుని వ్యాస మహర్షుల వారు చెప్పేసి ఉన్నారు. దేహంలోంచి వచ్చేసినటువంటి శబ్దమే పరమాత్మ. ఆ శబ్దాన్ని గుర్తించుకొని దాన్ని విచారణ చేసుకోగలిగితే దేహంలో ఉంటూ వ్యాపించి ఉన్నటువంటి తత్వం ఓంకార తత్వం లభిస్తుంది, ప్రాణతత్వం. సాధనలు ఎవరు చేయటం లేదు. సాధనలు ఎవరు చేయకుండా కుతర్కాలతో దేవుడు ఎవరు, గురువు ఎవరు అనేటువంటి రకరకాల భక్ష ప్రశ్నల్ని, యక్ష ప్రశ్నలు ఉన్నాయి. ధర్మరాజుకి యక్ష ప్రశ్నలు వేశాడు, ఆయన జవాబులు చెప్పుకున్నాడు, వివేకంతో జవాబులు చెప్పుకున్నాడు. ఇప్పుడు భక్ష ప్రశ్నలు, రకరకాలైనటువంటి భక్ష ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ భక్ష ప్రశ్నలకి ఎవరు ఏ రకంగా జవాబులు చెప్తుంటారో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అనంత విశ్వాలలో 6వ రోజు సంకీర్తనగా మా నాన్నగారు 50 సంవత్సరానికి 52 వారాలు, 52 శనివారాలు, 52 శనివారాల లెక్కన 2000 దాదాపు 20 సంవత్సరాల పాటు ప్రతి శనివారం 1000 శనివారాలు సంకీర్తన చేసుకునేవాళ్ళు మా నాన్నగారు దేవాలయంలో. ఈ సంగీతం మానవుడా మమత వీడరా, మమత వీడి రామ నామ స్మరణ చేయరా, మానవుడా మమత వీడరా, మమత వీడి రామ నామ స్మరణ చేయరా. నీది నాది అనడి మూఢ తత్వము విడనాడరా, నీది నాది అనడి మూఢ తత్వము విడనాడరా. ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదుగా, ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదుగా. హరే రామ హరే రామ హరే రామ యనరా, హరే రామ యనరా కరియించును పాపమ్మురా, హరే రామ యనరా కరియించును పాపమ్మురా. మానవుడా మమత వీడరా, మమత వీడి రామ నామ స్మరణ చేయరా. ఈ సంకీర్తనని భావయుక్తంగా, రాగయుక్తంగా,
రాగాలు సరిగా ఆయన సంగీత విద్వాంసుడు కాదు. భావయుక్తంగా భావగ్రాహి జనార్దన, భావగ్రాహి జగదీశ్వర, దేహంలో ఉండి భావాన్ని గ్రహించగలిగినటువంటి స్పష్టమైనటువంటి 100% భావాన్ని గ్రహించేది నిరంతరం పరమాత్మ. ఎందుకంటే దేహంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు కదా, ఈ భావాన్ని ఎక్కడ తప్పించుకుంటాడు? ఈ భూమాత నిరంతరం ప్రతి 800 కోట్ల మందిని సకల జీవరాశులు మోస్తుంది కదా, ఎక్కడికి వెళ్ళినా ఆ భావాన్ని మానవ దేహంలో భావాన్ని పరమాత్మ నిరంతరం గ్రహించి ఫలాలను ఇస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించగలిగితే ఇంకా మానవ దేహం అబద్ధం చెప్పేదానికి ఆస్కారం లేదు. అది ఏముందిలే, మనం ఎన్నైనా అబద్ధాలు అని చెప్పి అవసరానికి ఒక అబద్ధం చెప్పుకోవచ్చు అని చెప్పుకునే పనైతే సత్యహరిశ్చంద్ర మహారాజు చరిత్ర ఈ రోజుకి చెప్పుకునే అవకాశం లేదు. సత్యహరిశ్చంద్ర మహారాజు ఇస్తాను అన్న మాట కట్టుబడి రాజ్యాన్ని ఇచ్చేశాడు ఆయన. ఇప్పుడు ఇవ్వకూడదు అనేటువంటి పాలసీ అన్నమాట. ఇవ్వకూడదు, చెప్పకూడదు, నిజం చెప్పకూడదు అనే పాలసీ తోటి కావాల్సిన అబద్ధాలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైనా తర్క విచారణ చేసుకోండి. దాదాపు 50 సంవత్సరాలు, 56 సంవత్సరాలు, నేను దాదాపు 40 సంవత్సరాలు దేహాల్లో గృహాల్లో ఎక్కడ పెట్టినా అవసరానికి ఒక అబద్ధం చెప్పుకునేది వెళ్ళిపోతుంది. ఈ కాలంలో నిజం పనికి రాదు. అది నిజ జీవితాన్ని మా తల్లిదండ్రులు జీవించి జీవన్ముక్తులు దేహంలో గృహంలో గృహస్థాశ్రమాన్ని 4 తరాలను వీక్షించి ప్రస్తుత ఆధునిక కాలంలో కోటీశ్వరులు ఎదురుస్తూ ఎన్నో అవమానాలు చేసిన రకరకాల ధనం ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు దేవాలయంలో మా నాన్నగారిని అవమానపరిచి ఏం చేసినా ఆయన తట్టుకొని ఆయన దేహం జీవం ఎన్నో దాదాపు 50 నుంచి దాదాపు ఎన్నో ఎలక్షన్లో పౌర విధితోటి ఓటు వేసి కూడా అన్ని రాజకీయాలను చూసి ఆయన జీవన్ముక్తిని చెందాడు. స్పష్టంగా ఈ నవ్వాడు మా నాన్నగారు ఈ లోకాన్ని చూసి. నాయన సంపాదనలు చూసుకొని సంపాదనలే పీపాయి అంటున్నారు. మేము సంపాదించారు 60 ఏళ్ళకి కష్టే పల్లని పల్లికాయలు ఏసరకాయలు కూడా తినే పరిస్థితుల్లో లేకుండా వెళ్ళిపోతున్నారు. ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని పొంది కోరికలు తీసుకుని మోక్షాన్ని పొందాల్సినటువంటి మానవ దేహాలు ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని పొంది పరమార్థంగా మార్చుకొని కోరికలు తీసుకొని ప్రతినిత్యం దేహంలో గృహంలో వ్యవస్థలో మోహాన్ని పోగొట్టుకొని నిజం చెప్పుకుంటూ జీవించేందుకు ప్రతి మానవ దేహానికి అవకాశం కాదు అనేటువంటి తత్వాన్ని అని చెప్పని మా నాన్నగారు జీవన్ముక్తం చెంది అనంత విశ్వసేవా కేంద్రాన్ని స్థాపించి ఆయన జీవించుండగానే మొత్తాన్ని స్పష్టంగా ఆయన సెంటు భూమి ఆయన పేరుతో ఆయన జీవితకాలంలో లేదు. సెంటు భూమి లేదు. భూమాత నిరంతరం మోసింది నాయన, నిరంతరం ఇచ్చింది నాయన, సమస్త జీవులకి ఇస్తుంది, సమస్త జీవులకి మోస్తుంది. ప్రతినిత్యం భూమాతని నమస్కారం చేసుకుని ఇస్తున్నామమ్మా, నిరంతరం ప్రాణశక్తిని ఇస్తున్నామా అని మూలభావంతో మా నాన్నగారు అనంత విశ్వసేవా కేంద్రాన్ని స్థాపించి విశ్వవ్యాప్తం విశ్వచక్రం ద్వారా విశ్వంలోకి విడుదల చేసేశారు. అయిపోయింది. అది విశ్వంలోకి విడుదలయ్యి పోతూ ఉన్నది. అనంతమైనటువంటి ఫలితాలని మా తల్లిదండ్రులు నిరంతరం పొందుతూనే ఉంటారు. ఈ దేహాన్ని ఇచ్చారు కాబట్టి ఈ సేవని చేస్తూ ఉన్నది. దీన్ని గుర్తించుకోగలరు. 6వ రోజులో భాగంగా ఓం తత్సత్ శుభం.